బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అధికార వైసీపీ పార్టీ సమన్వయకర్తలను మారుస్తూ కూడా నియోజకవర్గాల వారీగా జాబితాలైతే విడుదల చేస్తూ ఉంది. ఇప్పటివరకు విడుదల చేసినటువంటి సమన్వయకర్తలకు తోడుగా ప్రస్తుతం వైసీపీ పార్టీ అయితే తాజాగా మరొక జాబితానైతే విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొత్తగా సమన్వయకర్తలను అయితే నియమించడం జరిగింది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమన్వయకర్తలను మారుస్తూ కూడా కొత్త వారికి అయితే అవకాశం కల్పించడం జరిగింది. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందుగా చెట్లూరుపేటకు అయితే సమన్వయకర్తను అయితే వైసీపీ పార్టీ మార్చడం జరిగింది. ఇక్కడ కావటి మనోహర్ నాయుడిని అయితే అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమిస్తూ తాజాగా అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక గాజువాక నియోజకవర్గానికి సంబంధించి కూడా కొత్త వారికి అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటూ కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ని అయితే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ కూడా కొద్దిసేపు క్రితమే ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను మారుస్తూ కూడా వైసీపీ పార్టీ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. చిలకలూరుపేటకు కావటి మనోహర్ నాయుడును, గాజువాకకు సంబంధించి మంత్రి గుడివాడ అమర్నాథ్ను నియోజకవర్గాల సమన్వయకర్తలకు అయితే నియమిస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కావటి మనోహర్ నాయుడు ప్రస్తుతం గుంటూరుకి సంబంధించి మేయర్గా అయితే కొనసాగుతున్నారు. ఈయన రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిలకలూరుపేటకు అయితే అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అయితే మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ను అయితే గాజువాకు సంబంధించి కూడా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అయితే నియమిస్తూ తాజాగా అయితే వైసీపీ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చేయడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వ వీపు అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తిని కూడా వైసీపీ పార్టీ ఆయన స్థానంలో వరదు కళ్యాణికి అయితే నియమిస్తూ కూడా వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి వైసీపీ పార్టీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనపరుస్తూ ఉన్నారు. ఆయన ప్లేస్లో వరదు కళ్యాణిని అయితే ప్రభుత్వ వీపుగా నియమిస్తూ కూడా కొద్దిసేపు క్రితమే వైసీపీ పార్టీ అధికారికంగా అయితే విడుదల చేయడం జరిగింది. ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ కూడా కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందినటువంటి సత్యనారాయణను అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతం ఆమె కర్నూలులో అయితే 25వ వార్డుకి కౌన్సిలర్గా అయితే ఉన్నారు. ఈమెను అయితే కర్నూలు మేయర్గా నియమిస్తూ కూడా వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైసీపీ పార్టీ 2 స్థానాలకు సంబంధించి తాజాగా విడుదల చేసినటువంటి 2 జాబితాలకు సమన్వయకర్తలు నియమించడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి స్థానాలు కూడా మార్పులు చేస్తూ కూడా వైసీపీ పార్టీ కొద్దిసేపు క్రితమే అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.